నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మిరిషి. ప్రస్తుతం మనం గాంధీ భవన్ దగ్గర ఉన్నాం. 6 గ్యారంటీలలో కొంతమంది మాట్లాడడానికి మనతో పాటుగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అయితే 6 గ్యారంటీలు సక్సెస్ఫుల్ గా ప్రజాస్పందన ఎలా ఉంది చూస్తున్నాం. అలాగే కార్యకర్తలు కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు. వారిని అడిగి తెలుసు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ ఇంకే చేయబోతున్నారు అనే దాని మీద కూడా అంశం గురించి కూడా ఈ రోజు మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం రండి. ఓకే, ప్రస్తుతం మాట్లాడడానికి మనతో పాటు కొంతమంది ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నా పేరు ముడుసు సత్యనారాయణ, మాజీ ఎస్సీసీఎల్ రాష్ట్ర సెక్రటరీని. మరి ఈ విధంగా ఇవాళ మహేష్ గౌడ్ గారు మరి రాష్ట్ర ప్రెసిడెంట్, అప్పుడు ఎన్ఎస్యూ ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి ఉద్యమాలు చేసినట్టు చాలా మట్టుకు. మరి ఉద్యమాలు చేసి ఇవాళ రాష్ట్ర ప్రెసిడెంట్ అయ్యాడు. చాలా మంచి అభివృద్ధి పనులు చేస్తున్నాడు. మరి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను ప్రజల్లో కూడా తీసుకుపోతున్నాడు. మరి అదేవిధంగా డైనమిక్ ముఖ్యమంత్రిగా, డైనమిక్ పిసిసి అధ్యక్షుడిగా ఇక్కడ మనకు జోడైంది. మరి అదేవిధంగా రాష్ట్రంలో మళ్ళీ 30 ఏళ్ళ పరిపాలన కంటిన్యూ ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి జోడీ మరి గతంలో ఉండే, మరి ఇప్పుడు అదే జోడీ ఇప్పుడు కనిపిస్తున్నది. కాబట్టి 100% మరి అభివృద్ధి మాత్రం ఖచ్చితంగా మంచిగా జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ప్రజలు ఖుషి ఉన్నారు. ఇలా రైతులకు రుణమాఫీ అయింది. ఈ రుణమాఫీ వల్ల ఇలా ప్రజలంతా కూర్చున్నారు. అడపాదడప అక్కడక్కడ ప్రతిపక్షాలు ఏదో ఆరోపణలు చేస్తున్నాయి, కానీ మెల్లగా డబ్బులు పడుతున్నాయి, కంటిన్యూ నడుస్తున్నది. కాబట్టి ఎలక్షన్స్ బిఫోర్ 6 గ్యారంటీలు అన్ని అమలు చేశారు కదా సార్. 6 గ్యారంటీలలో కొన్ని గ్యారంటీలు సక్సెస్ఫుల్ అయ్యాయి, ఇంకా కొన్ని గ్యారంటీలు పెండింగ్ లో ఉన్నాయి. అయితే అవి ఏవి సక్సెస్ కావు, ఏది అసలు కానే కాదని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు. అసలు ఎందుకు అంటున్నారు ఈ మాటలు? 100% ప్రతిపక్షాలు ఎప్పుడు ఆరోపణలు చేస్తాయి. 100% బడ్జెట్ ను బట్టి అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఎప్పుడో కాంగ్రెస్ ఎప్పుడైతే ఇచ్చిందో, ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు 20 సూత్రాల పథకాలు కానీ, ఇందిరమ్మ యొక్క పథకాలు కానీ ఎప్పుడు అమలు పరిచింది. అదే విధంగా అదే సిద్ధాంతం ప్రకారంగా ఈ రోజు కాంగ్రెస్ ఖచ్చితంగా చేసి తీరుతుంది. ఎందుకంటే ఇచ్చిన మాట తప్పనిటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. ఒకటే పార్టీ ఉన్నది, వేరే పార్టీలలో లేదు. వాళ్ళకు అలా లేని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పిన మాటలన్నీ పక్కకు పెట్టేసి వాళ్ళు ప్రభుత్వం కదా ఉన్నాం, ప్రభుత్వము చెయ్యలేదు. ఈ రోజు చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి మొన్నటి నుంచి కంటిన్యూ అవుతున్నాయి. రీసెంట్ గా తీసుకున్నట్టయితే హైడ్రా టాపిక్ నడుస్తుంది. హైడ్రా అనేది ఒక డ్రామా మాత్రమే, అలాంటిది ఏది జరగదు. కొన్ని రోజులు మాత్రమే ఈ 6 గ్యారంటీలు తప్పుదోవ పట్టించడానికి అంటున్నారని చెప్పేసి అనేది 1947 నుండి, అంటే మనకు 1948 నుంచి స్వాతంత్ర పక్ష నుంచి కబ్జాలు జరుగుతున్నాయి. దాన్ని అరికట్టడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని కూలగొడుతున్నారు. కళ్ళు కనిపిస్తలేవా, కంప్లీట్ చేసేస్తున్నాడు. ఇలా జిల్లాల దాకా కొనసాగిస్తే చెప్పడం జరుగుతున్నది. చాలా గొప్పైనటువంటి ఆలోచన. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులే ప్రజల ఆస్తి. ఎందుకంటే చెరువులు ఉంటేనే సత్యశామలంగా ఉంటాయి, ప్రాజెక్టులు బాగుంటాయి, రైతులు బాగుంటారు. కాబట్టి వాళ్ళ కూలదెంగుతున్న వ్యక్తి సీఎం గారు ఖచ్చితంగా గొప్పనైన వ్యక్తి అని నేను చెప్తున్నా. వీళ్ళు మాత్రం ప్రతిపక్షాలు ఏంటంటే తెలుసా, ఖాళీ ముసలి కన్నీ కలుసుడు. ఈ ప్రతిపక్ష నాయకులు ఎంబడ, ప్రతి ఒక్కడు మెయిన్ నాయకులు ఎంబడ ఈ కబ్జాలు చేసిన నాయకులు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నారు. 6 గ్యారంటీలు తెలంగాణ రాష్ట్రంలో అసలు అమలు కావని చెప్పేసి ప్రతిపక్షాలు ఇంకా ఎందుకు అంటున్నారు? అసలు 10 సంవత్సరాల అధికారంలో వాళ్ళకి మతి ప్రవహించి మాట్లాడదు. అమలు కాకపోతే ఇప్పుడు రుణమాఫీ అయినాయి, బస్సు ఉచిత బస్సు వస్తుంది, గృహలక్ష్మి వస్తుంది. 6 గారు అవుతున్నాయి. ఇప్పుడు 10 ఏళ్ళ భరోసా ఇస్తారు. ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తారు. పాత గవర్నమెంట్ చేసిందా? ఇప్పటికి కాలే కదా, 5 ఏళ్ళు మీరు చేయలే. ఒప్పుకుండాలా? ఇప్పుడు అప్పులు చేసిపోయి వాళ్ళు తిప్పల పడేది వీళ్ళు. వెలగగా అయితే అయినా అవుతున్నాయి కదా. 2 లక్షల రుణమాఫీ మ్యాక్సిమం 70% మందికి అయింది. ఇంకా 30% మంది అవుతారు. అనేది ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేరు వాళ్ళు. మేము అధికారం పోయింది ఎట్లా మా బతికెట్లానే భయపడి అదే మాట్లాడతాం. అసలు ప్రతిపక్ష వాళ్ళు ఇంకా కొన్ని 6 గ్యారంటీలు విమర్శించారు. 10 సంవత్సరాలు చేయని పని సంవత్సరం లోపే 2 లక్షలు ఎక్కడన్నా చూసినావా? దేశంలో ఎక్కడన్నా చూసినావా? చేసినారు. ఇప్పుడు ఏం లేదు, ఏదో ఒకటి మాటలు మాట్లాడాలనే మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు చేసింది ఏంది నాకు చెప్పును. మేము చేసిన పనులు ఇంకా రాబోయే రోజులు ఉంది. సంవత్సరమే అయింది, 3 నెలలేమో ఎలక్షన్లో పోయింది. 3 నెలల్లో ఇప్పుడు మనం బస్సు ఫ్రీ ఇచ్చాము, గ్యాస్ చేసాము, తర్వాత ఈరోజు మనము కరెంట్ ఇచ్చాము. ఆయన చెప్పింది రుణమాఫీ చేశాము. చేయట్లేదా పనులు ఏమైందో ఆయనకు తెలుసా? ఆయన ఇల్లు కట్టిస్తా అన్నాడు, కట్టించిండా? రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ చేసిండా? మహిళలకి ఏమన్నా న్యాయం చేసిండా? నాకైతే అసలే చేయలేదు. ఇంకొకటి అక్క, మొన్న తీసుకున్నట్టయితే వరదల్లో ఆర్థిక వరదల గురించి మాట్లాడొద్దు ఆ పార్టీ. ఎందుకంటే నా దగ్గర కడం డ్యామ్ మునిగితే 2ంటికి వెళ్ళేసి ఒక మహిళగా, అదే మా ఇంద్రకరణ్ రెడ్డి సార్, మేము ఆ రోజు ముష్రఫ్ అలీ మేమందరం వెళ్ళేసి ఆ రోజు డ్యామ్ మీద నుంచోకుంటే డ్యామ్ పగిలిపోతుండే. ఏ రోజైనా నోరెత్తారా? కేటీఆర్ ఏమన్నాడు? కనీసం ఆ కడం ఎక్కడుందో తెలియదు అన్నాడు. వరదల గురించి వాళ్ళేం మాట్లాడతారన్నా? మా ఆదిలాబాద్లో నువ్వు ఆ రోజు వచ్చావా లేవో నాకు తెలియదు.
మీడియా అంతా ఆ రోజు ఉండే. రాత్రి మాతో పాటు మీడియా వాళ్ళు కూడా 2 నుంచి మేల్కొని ఆ కడెం డ్యామ్ ని బతికించాము, కడెం డ్యామ్ లో ఉన్న ప్రజలందరికీ బతికించాము. వరదల గురించి వాళ్ళు మాట్లాడడం. అదే పార్టీలో నేను ఎలక్షన్ లో ఉన్నప్పుడు ఈ హైదరాబాద్ లో బేగంపేటలో నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. మొత్తం మునిగితే 4 డబ్బులు ఇచ్చారు, 4 ఇవ్వలే. అంటే నీకు ఓటు కోసమని నువ్వు డబ్బులు ఇచ్చావు, కానీ మిగతాలు పేదలు కనిపించలే. అక్కడ ఎందుకు ఓట్లు వేయలే? ఎందుకు ఓడిపోయింది ఆ రోజు? అది కనుక్కోమని కనీసము ఈ రోజు కాన్స్టిట్యున్సీలో ఏమైందని ఒక 5 నిమిషాలు రివ్యూ తీసుకోలే. సీఎం అయిన 10 సంవత్సరాల్లో ఎప్పుడన్నా కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుందని ఒక ఎమ్మెల్యేని పిలిచి అభివృద్ధి ఏం చేసినాము అవే చేసినాము అభివృద్ధి కనీసము కలవడానికి పోతే రోజంతా నేనే కాదు పక్కన పిలిచి అడుగు, ఒక్కొక్క ఎమ్మెల్యేని చెప్తారు ఎవరికన్నా టైం ఇచ్చిండ. ఇప్పుడు మామూలు కార్యకర్త పోతే ఫోటో దిగుతున్నావు. ఆ రోజు నువ్వు పదవిలో ఉన్నప్పుడు ఏం చేసావు? ఏ ఎమ్మెల్యేనైనా పిలిచి మాట్లాడావా? నీ కాన్స్టిట్యున్సీ హోమ్ మినిస్టర్ వాపస్ పోయిండు. అందరికి తెలియదు ఏంది? అందరికి తెలియదా? నీకు చెప్పలేదు కొంతమంది బయట, నాలాంటి వాళ్ళు బయటకు వచ్చినప్పుడే అది తెలిసింది. ఈటల రాజేందర్ అన్న చెప్పలేదు ఏంది? ఆ పార్టీలో ఉన్నప్పుడు శోభక్క చెప్పలేదా? కొండ సురేఖక్క చెప్పలేదా? ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నకి చెప్పలేదా? అందరు చెప్పారు. బయట వచ్చినప్పుడే కక్కినారు, కడుపులో నొప్పి అయింది, బయటకు వచ్చి కక్కినారు. అసలు ఏం చేసావు నువ్వు అభివృద్ధి చేసావు. నువ్వు వాస్తవంగా తెలంగాణ అందరం పోరాడినప్పుడు తెలంగాణ వచ్చింది. ఒక్కడే పోరాడితే తెలంగాణ రాలేదు. కానీ ఈరోజు నువ్వు 10 సంవత్సరాల్లో ఎంతమందికి కాన్స్టిట్యున్సీలో మీటింగ్ పెట్టావు? నువ్వు ఒక సీఎం. ఈరోజు రేవంత్ అన్న మామూలు మనిషి పోతే కలుస్తున్నాడు. నీ దగ్గర మామూలు కాదు. ఎమ్మెల్యే అయి 10 సంవత్సరాలు సమస్యలు చెప్పుకుందామంటే 5 నిమిషాలు టైం ఇవ్వలే నువ్వు ముఖ్యమంత్రి వై. నీ కొడుకు ఈరోజు బయట కూర్చోండి మీటింగ్లో ఉన్నారా అని మొత్తం ఐటీ కంపెనీ వాళ్ళకే నువ్వు టైం ఇచ్చినావు. ఒక ఎమ్మెల్యేకి టైం ఇచ్చినావా? ఎప్పుడన్నా కాన్స్టిట్యున్సీ సమస్యలు తెలుసుకున్నావా? కాన్స్టిట్యున్సీలో ఏముంది అని అడిగినావా? నీకు కడెం డ్యామ్ ఎక్కడుందో తెలియదు, నువ్వేమో దీని గురించి మాట్లాడతావా? ఇంకొకటి తీసుకున్నట్టయితే మొన్న అసెంబ్లీలో బతుకమ్మ శారీస్ గురించి కూడా మాట్లాడారు కదా కేటీఆర్. అంటే నెక్స్ట్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ నిర్ణయం ఏమన్నారు ఆడోళ్ళు తెలుసా? నీకు తీసుకెళ్తా నా కాన్స్టిట్యున్సీలో. ఎందుకు ఇచ్చిండు? ఆ పొలాలకి కావలిగాట కట్టడానికి ఇచ్చిండు. ఇప్పుడు కూడా అదే బతుకమ్మ చీరలు కట్టినారు. తమ్మి నువ్వు ఏ రోజైనా మా కాన్స్టిట్యున్సీ రా, తీసుకెళ్తా, నీకు అక్కడ చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రోహిన్ రెడ్డి గారు, వారిని అడిగి తెలుస్తుంది. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో చేసిన ప్రతి సంక్షేమ పథకానికి కూడా కొన్ని ప్రతిపక్ష వాళ్ళు ఇంకా అంటున్నారు కదా సార్, దాని మీద అంటే వాళ్ళకి పనిపాటు లేదు, ఏదో ఒకటి విమర్శించాలనే ఉద్దేశంతో కేటీఆర్ కొంతమంది చిల్లర ముల్లరగాలు జమ అయిపోయి ఏం చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు చేసిన స్కీమ్లన్నీ కడుపులో మంట పెట్టుకొని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళు ఏదో మాట్లాడుతుంది, దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ నాయకుడే కేసీఆర్ గారే వాళ్ళని సీరియస్గా తీసుకుంటలేడు. కాబట్టి మనం కూడా వాళ్ళ గురించి పట్టించుకోకపోతేనే బెటర్. ఎందుకంటే వాళ్ళు కుక్కలు మురిగినట్టు మురుగుతూనే ఉంటారు. కాబట్టి మనం సీరియస్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, మహిళలకు ఫ్రీ బస్సు పథకం ఎంత బాగా నడుస్తుందో మీరు చూస్తున్నారు. రైతులకు రుణమాఫీ ఎట్లా జరిగిందో మీరే చూస్తున్నారు. అదే విధంగా గ్యాస్ సిలిండర్ మహిళలకు అందరు కూడా ఒక వరం లేక వాళ్ళకి 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నారు. 200 యూనిట్ల కరెంట్ వరకు ఫ్రీగా ఇస్తున్నారు. సో ఇంకేం కావాలి, రుణమాఫీ జరిగింది. సో ఇట్లాంటి అన్ని స్కీములు తీసుకొని ముఖ్యమంత్రి గారు 67,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిండు. ఇవన్నీ చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారి మీద విమర్శించాల్సినది ఏదైనా ఏం పాయింట్లు దొరకలేక నువ్వు మా ఇంటికి రా, నేను మీ ఇంటికి వస్తా అని చెప్పి ఒక చిల్లరగాడు ఈ మధ్య మొరుగుడు స్టార్ట్ చేసిండు. ఇట్లాంటివి తీసుకొస్తున్నారు. కానీ అసలు ఈ గవర్నమెంట్ ఎంత మంచిగా నడుస్తుంది అనేది ప్రజలను అడిగితే తెలుసు. మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు, ప్రతిపక్షాలను అడగాల్సిన అవసరం లేదు. ప్రజలే వాళ్ళందరూ నిర్ణయిస్తారు కాబట్టి ప్రజలను అడగాలి. సార్ ఇంకోటి తీసుకున్నట్టయితే హైడ్రా నడుస్తుంది కదా సార్, హైడ్రా మీద ఫోకస్ చాలా ఉంది. అంటే ఇది కేవలము ప్రతిపక్షాల మీదనే చూపిస్తారు, కానీ దాంట్లో ఉన్న లీడర్స్ కి కానీ ఇది కానీ వర్తించదని చెప్పేసి అంటున్నారు కదా. వాళ్ళకి దిమాగ్ ఉన్నదో లేదో. పలం రాజు గారు కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద నాయకుడు. ఆయన బిల్డింగ్ లో ఉలగొట్టింది, ఆయనతో స్టార్ట్ చేసినాం కదా. అట్లాంటిది హైడ్రా ఎవరిని చూస్తలేదు. చెరువుల మీద ఎవరినైనా తిరుపతి అన్న కూడా మన నోటీసులు పంపించిండ్రు. ఆయన కూడా ఇల్లు ఖాళీ చేసిన పక్కకి వెళ్ళిపోతాను, నా ఇల్లు కూడా దాని బఫర్ జోన్ లో ఉంటే కులగొట్టమని చెప్పి తిరుపతి రెడ్డి గారు కూడా అన్నారు. నేను అనేది ఏంటంటే చెరువులలో ఎవరు కట్టుకున్నా కానీ కూడా వాళ్ళ నిర్మాణాలు తొలగిస్తే మంచిది. హైడ్రా అనేది దాన్ని చెరువులని పర్యవేక్షిస్తానికి ఉన్నది. మనం వచ్చే తరాలకు మనం చెరువులు, కుంటలు, వాగులను చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆ స్టెప్ తీసుకున్నారు. సో నేనేమంటున్నాను అంటే చెరువుల మీద కట్టిన తర్వాత చెరువుల మీదకి వచ్చిన వ్యర్థాలు అన్ని కూడా పోయి ఆ వ్యర్థాలు నీళ్లు హైదరాబాద్ నగర వాసులకు అందరు దాగిపియాలని చెప్పేసి నేను మీ ద్వారా ప్రజలను అడుగుతున్నా. ప్రజలందరూ హర్షిస్తున్నారు. హైడ్రా గ్రామాల్లో రావాలని చెప్తున్నారు. అదొక మంచి స్టెప్, అందరు స్వాగతిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చేసి మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి రేవంత్ రెడ్డి గారిని అభినందనలు తెలియజేసిపోయినారు. హైడ్రా చాలా మంచి ప్రోగ్రామ్ తీసుకున్నారు, మీరు మా రాష్ట్రంలో కూడా పెట్టుకుంటామని చెప్తున్నారు. ఇంత మంచి ప్రోగ్రామ్ తీసుకుంటే వీళ్ళకి నాకు అర్థం కాదు. వీళ్ళు కట్టుకున్న ఫామ్ హౌస్లు పోతాయని భయపడుతున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి చింతమడకకి వెళ్ళి వచ్చేసి ఇక్కడ ఫామ్ హౌస్లు కొనుక్కొని ఇక్కడ రాజభోగాలు వెళ్తున్నారు. కాబట్టి ఇలా అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకొని బంద్ చేసి వాళ్ళ గతం మర్చిపోవద్దు.
వాళ్ళు ఏముంటే అది ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.